గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ లో మనం టెరాఫామ్ కి సంబంధించి కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. విత్ సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఇంకా వేరియబుల్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్ లో ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయండి, లూప్స్ అండ్ ఇంకా అవి ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ టేక్ అమెజాన్ లైనెక్స్ లో ఇవాళ టెరాఫామ్ తీసుకున్నాం. అండ్ అమెజాన్ లైనెక్స్ లో ఇన్స్టాల్ చేయడానికి ఇన్స్టాల్ టెరాఫామ్ ఆన్ అమెజాన్ లైనెక్స్ 2. లైనెక్స్ సెలెక్ట్ చేసుకొని అమెజాన్ లైనెక్స్ సెలెక్ట్ చేస్తే, సో ఇది అవసరం లేదు ఫస్ట్ లింక్, యూ కెన్ డైరెక్ట్లీ కాపీ దిస్ లింక్. And then yum install Terraform. So meanwhile ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. యాడ్ యూజర్ టెరాఫామ్ నెక్స్ట్. సో ఏం పాలసీస్ అటాచ్ చేయాలండి దీనికి? EC2 full access. EC2 full access. Amazon EC2 full access. నెక్స్ట్ క్రియేట్ యూజర్. దీనికి యాక్సెస్ కి అండ్ ఇంకా సీక్రెట్ కీ జనరేట్ చేసుకుందాం. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అండ్ థర్డ్ పార్టీ సర్వీస్. ఐ అండర్స్టాండ్. CLI కూడా తీసుకోవచ్చు కదా? ఏదైనా తీసుకోవచ్చు, జస్ట్ ఏంటంటే ఏ పర్పస్ కోసం వాడుతున్నారని అతనికి తెలియడం కోసం అంతే. ఓకే, కాపీ చేసుకొని ఇక్కడ వేఎం స్పేస్ main.tf అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ప్రొవైడర్ AWS, నెక్స్ట్ రీజియన్, సో US-East-1, నెక్స్ట్ వన్ యాక్సెస్ కీ and then secret key. Secret key is equal to, copy the secret key and then paste here. Close. Resource. So నేను ఒక IAM యూజర్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. యూజింగ్ టెరాఫామ్ కోడ్ IAM యూజర్ ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ అసలు మాన్యువల్ గా చేసిద్దాం. అంటే మాన్యువల్ గా అయితే ఎలా చేయాలి అని చెప్పేసి go to duplicate session. అయితే ఫస్ట్ ఇక్కడ యాడ్ యూజర్ మీద క్లిక్ చేస్తున్నాం. ఫస్ట్ నేమ్ ఏమడుగుతుంది ఇక్కడ? యూజర్ నేమ్ అడుగుతుంది. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ అసలు ఇక్కడ రీసోర్స్ ఏం తీసుకోవాలి IAM యూజర్ కి? AWS_IAM_user. ఓకే, సో దీనికి ఒక కీ వాల్యూ ఇద్దాం అండ్ ఓపెన్ దిస్ ఫ్లవర్ బ్రేసెస్. నెక్స్ట్ వన్ ఏమడుగుతుంది? ఫస్ట్ నేమ్. సో డైరెక్ట్ గా నేమ్ అని ఇస్తే సరిపోయేది. ఇక్కడ నేమ్ దగ్గర టెరాఫామ్ ఆల్రెడీ ఉంది కదా, CC80 అని చెప్పేసి తీసుకుంటాం. CC80. నెక్స్ట్ దట్స్ ఇట్, క్లోజ్ చేసేయండి. అంతేనా? ఇంకేమన్నా అడుగుతుందా దీని తర్వాత? సరే, ఇక్కడ ఏదో సంథింగ్ నేమ్ ఎంటర్ చేసాం అనుకుందాం. నెక్స్ట్ కి వెళ్ళిపోతే పర్మిషన్స్ మనకి ఏ పర్మిషన్స్ లేకుండా కూడా మనం తీసుకోవచ్చు. పర్మిషన్స్ గురించి వదిలేండి, IAM కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ప్రెసెంట్ అసలు పర్మిషన్స్ లేకుండా ఒక నార్మల్ యూజర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. సో వెళ్ళిపోయి ఇక్కడ ఎస్కేప్ 7 కంటిన్యూ. ఫస్ట్ టెరాఫామ్ ఇనిట్. నెక్స్ట్ టెరాఫామ్ ప్లాన్. సార్ నిన్న విడివిడి ఫైల్ లో విడివిడి కోడ్ రాశారు కదా? అవును. అలా రియల్ టైమ్ లో అలాగే చేస్తారా, లేకపోతే ఒకే దాంట్లో కోడ్ అంతా రాస్తారా? విడిగానే రాస్తారండి, ఒకే దాంట్లో అసలు రాయరు. సో ఇక్కడ చూడండి, 1 రిసోర్స్ యాడ్. ఒక IAM గురించి మీకు ఫుల్ కోడ్ కావాలి అంటే ఇంతే, చాలా సింపుల్ గా ఉంటుంది. ARN. సో ఇక్కడ AWS రీసోర్స్ మేనేజ్మెంట్ ఆర్ సంథింగ్ ఉంటుందండి, ARN అని చెప్పేసి అంటే. సో దాని యొక్క లింక్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ 4
డిస్ట్రాయ్ ఫాల్స్ అంటే ఫోర్స్ఫుల్లీ డిలీట్ చేయాలా, అవసరం లేదు. ఐడి నోన్ ఆఫ్టర్ అప్లై. సో దీనికి మనం ఇచ్చే ఐడి అనమాట ఐఏఎంకి. నెక్స్ట్ నేమ్. సో పాత్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ట్యాగ్స్ లో అయినా మనం నేమే ఇస్తాం అనమాట. నెక్స్ట్ టెరాఫార్మ్ అప్లై -ఆటో -అప్రూవ్ అని చెప్పేసి ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటో చూసి చెప్పండి, లైక్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి. చూడండి ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ ఎందుకు వచ్చిందో చెప్పండి ఒకసారి. యాక్సెస్ డినైడ్ సార్. ఏంటండి? యూజర్ కి యాక్సెస్ లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇందాక మనం ఒక యూజర్ క్రియేట్ చేసాం టెరాఫార్మ్ అని చెప్పేసి. ఈ టెరాఫార్మ్ యూజర్ కి ఏ పర్మిషన్స్ ఇచ్చాం? EC2 IAM రిలేటెడ్ లేదు. EC2 పర్మిషన్స్ ఇచ్చాను కాబట్టి మీరు దాంతో ఓన్లీ EC2 కి సంబంధించిన సర్వీసెస్ మాత్రమే మీరు క్రియేట్ చేయగలరు. అంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ కానీ, లేకపోతే ఒక వాల్యూమ్ ఆర్ సెక్యూరిటీ గ్రూప్ ఆర్ ఇన్స్టెన్సెస్, ఇవి మాత్రమే క్రియేట్ చేయగలరు. వేరే సర్వీసెస్ క్రియేట్ చేయలేరు. సో అప్పుడు ఏం చేయాలి? వేరే యూజర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలంటే అవసరం లేదండి, ఉన్న యూజర్కి మనం పర్మిషన్స్ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ యాడ్ పర్మిషన్స్ మీద క్లిక్ చేసి యాడ్ పర్మిషన్స్, అటాచ్ పాలసీస్లో IAM అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఇక్కడ IAM ఫుల్ యాక్సెస్ ఉంది. నెక్స్ట్ యాడ్ పర్మిషన్స్, ఇప్పుడు అదే యూజర్కి పర్మిషన్స్ యాడ్ అయ్యాయి. నౌ లెట్స్ సీ, సేమ్ కమాండ్ అప్లై చేద్దాం. నౌ ద యూజర్ విల్ గెట్స్ క్రియేటెడ్ హియర్. చూడండి యూజర్ క్రియేట్ అయిపోయాడు. వెళ్ళి చూద్దాం. సో ప్రీవియస్లీ వీ హ్యావ్ ఓన్లీ వన్ యూజర్. నౌ యూ కెన్ సీ CCID యూజర్ కూడా ఉన్నాడు. యూజర్స్ ఎలా క్రియేట్ చేసామో గ్రూప్స్ కూడా అలానే క్రియేట్ చేస్తామండి. బట్ గ్రూప్స్ క్రియేట్ చేసే ముందు మల్టిపుల్ యూజర్స్ ఎట్ టైం ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సింగిల్ యూజర్ అంటే ఓకే, ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ అంటే ప్రతిసారి మల్టిపుల్ రిసోర్సెస్ యాడ్ చేయలేం కదా. సో దీన్ని డిస్ట్రాయ్ చేస్తున్నా. కౌంట్ యూజ్ చేసుకోవచ్చు కదా సార్? అవును. సో ఇక్కడ కౌంట్ యూజ్ చేస్తాం. యూజింగ్ కౌంట్ అంటే లైక్ కౌంట్ అంటే సేమ్ యూజర్స్ వస్తాయి కదండి. నేను అనేది నాకు డిఫరెంట్ నేమ్స్ తో రావాలి. ఇప్పుడు ఒక యూజర్ ఒక నేమ్ తో ఉందనుకోండి, అదే నేమ్ తో ఇంకొక యూజర్ క్రియేట్ అవ్వడు. చూడండి ఇక్కడ వాట్ విల్ హ్యాపెన్, యూనో రిఫ్రెష్ చేస్తున్నా. టెరాఫార్మ్ ఆల్రెడీ ఉందా? యాడ్ యూజర్ మీద క్లిక్ చేసి టెరాఫార్మ్ అని చెప్పేసి నెక్స్ట్ మీద ఇవ్వండి. చూడండి ఏమంటుంది, టెరాఫార్మ్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు మీరు కౌంట్ యూజ్ చేయొచ్చు, బట్ నంబర్స్ నేమ్స్ అనేవి డిఫరెంట్ గా ఉండాలి. ద నేమ్ షుడ్ బి డిఫరెంట్. లాస్ట్ టైం కూడా అడిగారు, అంటే లైక్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకున్నప్పుడు వాటికి ఇండివిజువల్ గా నేమ్స్ ఎలా ఇవ్వాలి అని. వాటికి కూడా సేమ్ ప్రాసెస్ అప్లై అయ్యింది. బట్ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ అవ్వాలి విత్ డిఫరెంట్ నేమ్స్. am space main.tf. సో ఇక్కడ రీసోర్స్ లో సేమ్ రీసోర్స్ ఉంచండి, AWS IAM యూజర్. దీని తర్వాత కౌంట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఒక వేరియబుల్ తీసుకుందాం. నేను var.abc అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇది నా వేరియబుల్ నేమ్ అన్నమాట, ABC అనేది. నెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు var.abc count.index అని చెప్పేసి తీసుకుంటాం. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఈ var.abc అంటే count.index ఎందుకు తీసుకోవాలి అని. సో ఫస్ట్ ఇక్కడ ఏం మెన్షన్ చేశానండి, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ABC అని ఇచ్చాను. లెంత్ స్పెల్లింగ్ రాంగ్. లెంత్ స్పెల్లింగ్, ఓ సారీ. లెంత్, థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చానంటే చూడండి, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఒక వేరియబుల్ ని డిఫైన్ చేశాను ABC అని. సో ఇది ఎందుకు ఇలా డిఫైన్ చేశానంటే, సపోజ్ ఇక్కడ చూడండి ఒక లిస్ట్ తీసుకుంటున్నా. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ లిస్ట్ హియర్. ABCనే అనుకున్నాను సార్. ఆ ABCని అనుకుందాం. ఆ ABCలో కొన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాం. ఇలా కొన్ని వాల్యూస్ ఉన్నాయి దీంట్లో. అండ్ ద వాల్యూస్ ఆర్ 2, 45, 65, 11, 78 ఇలా తీసుకున్నాం. ఇప్పుడు దీనిలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 5. ఎలా చెప్పారు? కౌంట్ కౌంట్ చేసి చెప్పారు కదా.
అదేవిధంగా మనకి పైథాన్ లో కూడా ఒకటి ఉంటది అనమాట. ఒక లిస్ట్ లో కానీ లేకపోతే లిస్ట్ లోనే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే లెంత్ అనే ఒక ఫంక్షన్ ని వాడతాం. లెంత్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో వాటిని ప్రెసెంట్ చేయడానికి వాటిని కౌంట్ చేయడానికి లెంత్ అనే ఒక ఫంక్షన్ ని వాడతాం. ఇప్పుడు దీన్ని ఏబిసికి ఇచ్చాను. ఏబిసి ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాను. సో లెంత్ ఆఫ్ var డాట్ ఏబిసి అంటే అవుట్పుట్ ఎంత వస్తుందండి ఇప్పుడు మనకి 5 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ తర్వాత ఏం తీసుకున్నాను చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు var డాట్ ఏబిసి అండ్ కౌంట్ డాట్ ఇండెక్స్ అని చెప్పేసి తీసుకున్నాం. కౌంట్ డాట్ ఇండెక్స్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ నాకు ఇండెక్స్ ఫార్మెట్ లో రావాలి. ఫార్వర్డ్ ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? 0 1 2 3 అండ్ దెన్ 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వాల్యూస్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి చూడండి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఏబిసి అనే ఒక వాల్యూ కౌంట్ లో స్టోర్ అయింది. సో కౌంట్ వాల్యూ ఎంత అయింది ఇప్పుడు? 5. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ 5 డాట్ ఇండెక్స్ అంటే మన దగ్గర ఉన్న 5 వాల్యూస్ నాకు ఇండెక్స్ ఫార్మెట్ లో రావాలి. ఓకే, అవి ఎక్కడ స్టోర్ అవ్వాలి? నేమ్ లో. నా దగ్గర ఉన్న ఏవైతే 5 వాల్యూస్ ఉన్నాయో ఇండెక్స్ ఫార్మెట్, దట్ మీన్స్ ఇట్ హ్యాస్ సమ్ ఆర్డర్. లైక్ ఏబిసి ఆఫ్ 0 అంటే 2, ఏబిసి ఆఫ్ 1 అంటే 45, ఏబిసి ఆఫ్ 2 65. ఇలా నాకు ఒక ఇండెక్స్ ఫార్మెట్ లో రావాలన్నమాట. అర్థమైందా ఇప్పుడు ఇలా ఎందుకు తీసుకున్నామని? గైస్ దీనిలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? లేకపోతే అర్థం కాలేదంటే చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 ఇది లెంత్ 5 ఎలా వచ్చింది ఒకసారి చెప్పండి సార్, ఇక్కడ అర్థం కాదు. ఎక్కడ 5 లెంత్ వేర్ ఈక్వల్ టు 5 ఓకే, ఉంది కదా. 5 మళ్ళీ explain చేయొచ్చు. ఎలా వచ్చిందని అడుగుతున్నారు అంతే కదా. అవును సార్. దీనిలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చెప్పండి? 1 2 3 4 5 కదా. ఎలా తెలిసింది మనకి 5 వాల్యూస్ ఉన్నాయని? మనం కౌంట్ చేస్తే తెలుస్తుంది. అదే విధంగా ఒక లిస్ట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కౌంట్ చేయడానికి మనం లెంత్ అనే ఒక ఫంక్షన్ ని వాడతాం. లెంత్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కౌంట్ ద వాల్యూస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు దీనికి వచ్చిన అవుట్పుట్ మనకి ఎక్కడ స్టోర్ అయిందంటే కౌంట్ లో స్టోర్ అయింది. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్, సో కౌంట్ డాట్ ఇండెక్స్ అంటే 5 ని ఇండెక్స్ ఫార్మెట్ లో నాకు ప్రింట్ చేయమని చెప్పాను. సో అది ఎక్కడ స్టోర్ అయింది? నేమ్ లో స్టోర్ అయింది. అర్థమైందండి ఇప్పుడు? ఓకే ఓకే అండ్ ఇంకా మిగిలిన వాళ్ళు అర్థమైంది. ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం మీరు ఆ నెంబర్స్ తీసి ABCDE అని పెట్టుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు ఇక్కడ అదే చేస్తాను. లైక్ వెన్ యూ గోయింగ్ టు ద ప్రాక్టికల్ సెషన్ అదే చేద్దాం చూడండి. సో ఇక్కడ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి వేరియబుల్ సెక్షన్ డిఫైన్ చేయాలి కదా. వేరియబుల్ నేమ్ ఏంటి? ABC. వేరియబుల్ సెక్షన్ లో ఏముంటాయండి? డిస్క్రిప్షన్, కౌంట్ కూడా తీసుకోవాలి కదా. క్రియేటింగ్. ఎక్కడ కౌంట్ అనేది వేరియబుల్ ఎందుకు అయింది? var డాట్ అనిస్తే అది వేరియబుల్ కదా. ఓకే ఓకే. క్రియేటింగ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అని చెప్పి డిస్క్రిప్షన్ రాసుకుందాం. తర్వాత టైప్. సో ఇప్పుడు వేరియబుల్ నేమ్స్ అనేవి మనకి వేరియబుల్ నేమ్స్ కాదు, లైక్ యూజర్ నేమ్స్ అనేవి ఎయిదర్ క్యారెక్టర్స్ ఉండొచ్చు ఆర్ ఎల్స్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. సో అప్పుడు ఏం తీసుకోవాలి? స్ట్రింగ్. స్ట్రింగ్ కూడా లిస్ట్ ఫార్మెట్ లో తీసుకుంటున్నా నేను, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ డిఫాల్ట్, మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో అందుకే లిస్ట్ ఫార్మెట్ లో నేను తీసుకుంటాను డిఫాల్ట్. సో దీనిలో వాల్యూస్ ఎలా పాస్ చేయాలి అంటే, సో మీరు చెప్పండి ఏమైనా సంథింగ్ లైక్ నేమ్స్ TCS అని చెప్పేసి ఒకటి తీసుకున్నా, తర్వాత ఇన్ఫోసిస్, నెక్స్ట్ ఇన్ఫోటెక్, ఇలా కొన్ని వాల్యూస్ తీసుకున్నాం. క్లోజ్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో AWS IAM యూజర్ కి వెళ్ళిపోయిన తర్వాత కౌంట్ ఆఫ్ లెంత్ ఆఫ్ var డాట్ ABC అని కనపడినప్పుడు డైరెక్ట్ గా ABC వేరియబుల్ బ్లాక్ దగ్గరకు వచ్చింది. దీనిలో మనం చేసిన డిఫైన్ చేసిన వాల్యూస్ ఏంటి? ఫస్ట్ వాల్యూ TCS. సో TCS ని కౌంట్ చేసింది. ఓకే 1. తర్వాత ఏముంది? 2. నెక్స్ట్ ఇన్ఫోటెక్. ఓవరాల్ గా 3 వాల్యూస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ 3 వాల్యూస్ కూడా నెక్స్ట్ మనకి అంటే వేరియబుల్ ఆఫ్ ABC లో పాస్ చేసిన 3 వాల్యూస్ నాకు ఇండెక్స్ ఫార్మెట్ లో క్రియేట్ అవ్వమని చెప్పాను. ఇండెక్స్ ఫార్మెట్. సో అది కూడా నేను ఎలా అంటే లిస్ట్ ఫార్మెట్ లో డిక్లేర్ చేశానండి ఇక్కడ.
Now save and continue. Terraform in it. String spelling wrong ఉంది ఇక్కడ. సార్ యూజర్ నేమ్స్ స్టాటికల్గానే డిఫైన్ చేయాలా సార్? యూజర్ నేమ్సా మన ఇష్టం అండి, అంటే లైక్ రన్ టైమ్ లో చేయడానికి ఇక్కడ పాసిబుల్ లేదనుకుంటా దీని సో. టెరాఫార్మ్ ప్లాన్ 3 యాడ్ అవుతుంది. ఏంటండి 3 రిసోర్స్ 3 యాడ్ అయిపోతాయి చూడండి ఇక్కడ 3 టు యాడ్ అని చెప్పేసి వచ్చింది చూసారా. సో 3 రిసోర్సెస్ విల్ గెట్స్ యాడెడ్ హియర్. నెక్స్ట్ టెరాఫార్మ్ అప్లై -auto -approve. Done. So create అయిపోయి చూడండి. వెళ్ళి చూద్దాం ఇక్కడ. ఇఫ్ యూ రిఫ్రెష్ TCS, Infosys and then Infotech is there. ఇప్పుడు నాకు దీనిలో ఉన్న రిసోర్సెస్ డిలీట్ అవ్వాలి, బట్ అన్ని కాదు. ఐ వాంట్ టు డిలీట్ ఓన్లీ వన్ రిసోర్స్. కీ ఆఫ్ 2 ఏదైతే ఉందో, కీ ఆఫ్ 2 ఇన్ ద సెన్స్ లైక్ Infosys డిలీట్ అవ్వాలి అనుకుందామండి. ఐ వాంట్ టు డిలీట్ దిస్ Infosys. సో Infosys అంటే కీ ఆఫ్ 1 వస్తుంది. 1 సార్. డిలీట్ అవ్వాలి. సో ఐ వాంట్ టు డిలీట్ ఓన్లీ దట్ వన్. ఎలా ఆల్రెడీ మీకు తెలుసు, బట్ చెప్తున్నా చూడండి. టెరాఫార్మ్ డిస్ట్రాయ్ -auto -approve అని ఇచ్చేసి మనం దేన్ని డిలీట్ చేస్తున్నాం? IAM ని డిలీట్ చేస్తున్నాం. సో దాన్ని టార్గెట్ చేయాలి. టార్గెట్ మీకు ఎన్ని రిసోర్సెస్ ఉన్నా దానిలో పర్టికులర్ గా మీరు ఒక దాన్ని మీరు డిలీట్ చేస్తున్నారు అంటే దాన్ని మనం టార్గెట్ చేసినట్టు. సో టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు దేన్ని టార్గెట్ చేసాం? రిసోర్స్ నేమ్ ఇవ్వాలి. AWS_IAM_ యూజర్. ఈ యూజర్ లో కూడా మనం ఏ యూజర్ ని డాట్ కీ ఇచ్చాం కదా, కీ ఆఫ్ 1. సో ఓన్లీ ఒక యూజర్ డిలీట్ అవుతారు. లేకపోతే టెరాఫార్మ్ డిస్ట్రాయ్ అని ఇచ్చి కీ 1 అని ఇచ్చినా తీసుకోదు అట్లా. టార్గెట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి ఇక్కడ. చూడండి ఇక్కడ 1 2 డిస్ట్రాయ్, ఆ ఒకటి కూడా ఏం డిస్ట్రాయ్ అవుతుంది? ఇన్ఫోసిస్ డిస్ట్రాయ్ అయింది. చూడండి ఇక్కడ as you can see Infosys ఇదే కదా మనం డిస్ట్రాయ్ అవ్వాలనుకుంది. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇట్ ఇస్ డిస్ట్రాయ్. సార్ ఈ లిస్ట్ అంతా వచ్చేసాక మనకు ఏ యూజర్ ఏ నెంబర్ లో ఉందో మనకు అంత క్లారిటీ ఉండదు కదా. నంబర్ ఆఫ్ యూజర్స్ మనకి లిస్ట్ వాల్యూస్ ని రీడ్ చేయడం తెలుసు కదా. AM స్పేస్ main.tf కి వెళ్ళిపోతే ఇది 0 1 ఇది 2 అలా. ఇప్పుడు దీంతో మళ్ళీ ఇంకోసారి ఇంకొక ఏదో ఒక 10 చేసాము, దాని తర్వాత ఇంకో 50 చేసాము. అప్పుడు ఒక పర్టికులర్ డిలీట్ చేయాలంటే నేమ్ పెట్టి డిలీట్ చేయడానికి నా ఇంటెన్షన్. ఓకే, ఇన్ బిట్వీన్ డిలీట్ చేయాలి అంటే లైక్ అంటే ఇప్పుడు ఒక 3 చేసాము, మళ్ళీ ఇంకో 3 చేస్తాము, ఇంకో టెరాఫార్మ్ తో మళ్ళీ ఇంకో 3 చేస్తాం, టోటల్ 9 వచ్చినాయి. ఈ లిస్ట్ అంతా కన్ఫ్యూజన్ కదా. నేను పర్టికులర్ గా TCS అనే దాన్ని డిలీట్ చేయాలి. దాన్ని డిలీట్ చేయాలి TCS అనే యూజర్. ఓకే, అలా ఇప్పుడు యాక్చువల్ గా ఈ నంబర్ పెట్టి డిలీట్ చేయకుండా ఓన్లీ నేమ్ తో డిలీట్ చేయలేమా? నేమ్ తో అసలు డిలీట్ చేయలేమండి. ఖచ్చితంగా మనం దేన్నైనా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాం, ఒకదాన్ని మీరు అటాచ్ చేయాలి అన్నా లేదా డిలీట్ చేయాలి అన్నా మీరు ఏం చేయాలంటే దాని యొక్క రిసోర్స్ నేమ్, దానికి మనం యాడ్ చేసిన కీ నేమ్, ఈ రెండింటితోనే చేయగలం అనమాట. ఎందుకంటే నేమ్స్ అనేవి ఇప్పుడు దీనికి కాబట్టి ఇండివిజువల్ గా ఉన్నాయి. సపోజ్ ఇన్స్టెన్సెస్ తీసుకోండి. ఇన్స్టెన్సెస్ లో ఒకటే సర్వర్ కి 2 3 నేమ్స్ 2 3 సర్వర్స్ కి ఒకటే నేమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? సో అప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారు మరి? ఇట్స్ ఎ బిట్ ప్రాబ్లమ్. ట్యాగింగ్ గానీ లేబుల్స్ గానీ ఇచ్చి అట్లా చేయడానికి లేదా? ఇప్పుడు మనం ఇచ్చింది లేబులే కదా. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ సర్వీస్ లెవెల్లో ఆలోచించకూడదు, ఓవరాల్ సర్వీసెస్ లో చూసుకోవాలన్నమాట. ఓకే, అంటే ఇక్కడ 3 సార్ ఒక 50 కౌంట్ ఉన్నాయంటే మొత్తం 50ని మనం కౌంట్ చేయలేం కదా. కీ ఆఫ్ 0 అని ఇచ్చాను. సో కీ ఆఫ్ 0 అంటే దీనిలో ఉన్న ఫస్ట్ అకరెన్సే కదా. ఓకే, కీ ఆఫ్ 0 అలానే మనం పర్టికులర్ గా మధ్యలో ఉంది అనుకోండి 22 అనేది, మనం 22 కౌంట్ చేసి అప్పుడు మనం ఆ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. అంతే. అలా కాకుండా అయితే కౌంట్ చేయాల్సిందేనా? ఖచ్చితంగా కౌంట్ చేయాల్సింది. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ వన్. సో లిస్ట్ అయిపోయింది కదా.
టప్పులు లిస్ట్ టప్పులు రెండు మనకు ఒకటి కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాప్ చెప్పుకుందాం. మ్యాప్ జనరల్ గా మ్యాపింగ్ అనేది దేని పర్పస్ కోసం వాడతామంటే జనరల్ గా మీకు తెలిసింది చెప్పండి, మ్యాప్ ఎందుకు వాడతామండి? నార్మల్ గా మనం డైలీ యూజ్ చేసే దాంట్లో మ్యాప్ ఎందుకు వాడతాం? అసైన్ చేసుకోవాలి. టు అసైన్ అండ్ ఆల్సో టు సెర్చ్. దేని సెర్చ్ చేయాలంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి, మనం ఏం చేస్తాం? గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తామా? వీ కెన్ నావిగేట్, రైట్? Yes, sir. Yes. సో ఇప్పుడు ఒక సర్వర్ కి మనం మల్టిపుల్ ట్యాగ్స్ ఇవ్వచ్చు. నేమ్ ట్యాగ్ ఇవ్వచ్చు, ప్రాజెక్ట్ ట్యాగ్ ఇవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ ట్యాగ్స్ ఇవ్వచ్చు. అవన్నీ డైరెక్ట్ గా కాకుండా ఒకటే వేరియబుల్ కి ఇవ్వాలి. ఒకటే వేరియబుల్ కి మనం మల్టిపుల్ ట్యాగ్స్ ఇవ్వాలి అంటే వీ కెన్ యూజ్ దిస్ మ్యాప్. సపోజ్ vam స్పేస్ main.tf లో ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ని డిలీట్ చేద్దాం. సో ఒక రిసోర్స్ క్రియేట్ చేస్తాం, AWS ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఒక బేసిక్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. వెబ్ అని చెప్పి ఒక లేబుల్ తీసుకొని దీనిలో ఫస్ట్ వన్ AMI ఈజ్ ఈక్వల్ టు AMI ID. నార్థర్న్ వర్జీనియా పెట్టాం కాబట్టి సో అక్కడున్న ఏదైనా ఒక AMI ఐడిని తీసుకుందాం. నార్థర్న్ వర్జీనియా టెరాఫార్మ్ ఇది ఎప్పుడు క్రియేట్ చేసామండి? స్టార్ట్ అవగానే సార్ మనం టెరాఫామ్ కోసం కావాలి కదా. నిమిషం, ఇది ఎప్పుడు క్రియేట్ చేసాను చూద్దాం. థర్స్డే అంటే నిన్న క్రియేట్ చేసింది ఇది, 1 డే. సరిపోయింది. మీరు కూడా అలాగే ఓకే. సో నేను యూజర్ ని యాడ్ చేసి మర్చిపోయాను సార్. అవునా, నేను కూడా నేను అదే చేశాను. అయితే దీని బిల్లింగ్ పడే ఉంటుంది కదా మీకు. పడింది, ట్విట్టరే కదా, $4. బిల్లింగ్ పడదు. మోస్ట్లీ 750 అవర్స్ ఉంటాయి కదా, దట్ మంత్ స్టార్టింగ్ ఇది. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ t2.micro. తర్వాత ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను చూడండి ట్యాక్స్ ఏం తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. var.abc అని ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాను. అవైలబిలిటీ జోన్ పెట్టండి. అవైలబిలిటీ జోన్ డిఫాల్ట్ గానే తీసుకుంటుందిగా, ఇవ్వాలంటారా? ఓకే. సో ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేశాను కాబట్టి లెట్స్ టేక్ దిస్ వేరియబుల్ సెక్షన్. వేరియబుల్లో ABC అనే ఒక వేరియబుల్ కి ఫస్ట్ డిస్క్రిప్షన్ is equal to this is map. Next default and then type. So type is equal to ఏం తీసుకుంటున్నాం అంటే మ్యాప్. మ్యాప్ లో కూడా స్ట్రింగ్. నెక్స్ట్ వన్ default values. So default is equal to ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఆర్ఎల్స్ లేకపోతే ఇంకా ఏముంటాయండి, ఎన్వైరన్మెంట్ నేమ్ అండ్ ఇంకా ఇన్స్టెన్స్ నేమ్, ఈ విధంగా ఉంటాయి కదా. లెట్స్ ఏ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. ప్రాజెక్ట్ ఈజ్ ఈక్వల్ టు అమెజాన్. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెవ్. నేమ్ ట్యాగ్. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు సర్వర్ 1 అని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాం. లాస్ట్ టైం మనం ఇలా మల్టిపుల్ ట్యాగ్స్ తీసుకున్నాం, కానీ ఏం చేసాం, ఒక్కొక్క ట్యాగ్ కి ఒక్కొక్క వేరియబుల్ అసైన్ చేసాం. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే వేరియబుల్ కి మనం మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేసాం. ఇది మ్యాపింగ్ అన్నమాట. సో హియర్ మ్యాప్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ మల్టిపుల్ వాల్యూస్ టు సింగిల్ వేరియబుల్. కాకపోతే దీన్ని ట్యాగ్స్ ఒక్కదానికి యూజ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటున్నాను అంటే సపోజ్ మీరు ఇన్స్టెన్స్ టైప్ కి అండ్ అదే విధంగా AMI ID కి ఇలా ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అలా ఇవ్వద్దు, ఓన్లీ ట్యాగ్స్ కి అయితే యూజ్ చేసుకోవడం బెటర్. And close this entire tag. Now మ్యాప్ కూడా ఇప్పుడు ఒక డేటా స్ట్రక్చర్ కైండ్ ఆఫ్ సార్ బేసిక్ గా. మ్యాప్ అనేదా కాదు, మనకి ఇప్పుడు లిస్ట్ టప్పులు ఎలా ఉన్నాయో దట్ అట్లా కూడా మనకి మ్యాప్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. Terraform plan. So 1 to add, 2 to destroy. సో 2 రిసోర్సెస్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అంటే ఇంతకు ముందు యాడ్ చేసిన 2 యూజర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ అయిపోయి ఒక రిసోర్స్ క్రియేట్ అవుతుంది. టెరాఫార్మ్ అప్లై. ఆ యూజర్స్ డిలీట్ అయిపోయి న్యూ ఇన్స్టెన్స్ అది క్రియేట్ అవుతుంది. సార్ ఇప్పుడు ఈ టైంలో 2 to destroy అని యాక్చువల్ ఐడియా లేదు. ఇప్పుడు వాళ్ళు చూపించారు కదా, మనం వద్దనుకున్నాం అనుకోండి, ఏం చేయాలి?
డిస్ట్రాయ్ అవుతున్నాయని చెప్పారు కదా, అయ్యో ఇది అయిపోతుంది అని చెప్పి మనము అవి ఉండాలని అనుకుంటున్నాం. అవి ఉండాలి అనుకుంటున్నారా? ఆ. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే దీనికి సపరేట్ గా రీసోర్స్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఏం చేసాము, ఉన్న ఫైల్ ఓకే ఓకే, ఇంకో ఫైల్ న్యూ ఫైల్ తీసుకోవాలి. ఓకే. Yeah. ఏంటి వాళ్ళు చాలా మంది జాయిన్ అయినట్టున్నారు. అఫ్ కోర్స్ వి హావ్ 50 మెంబర్స్ టుడే కౌంట్. డైలీ ఇలానే వస్తే బాగుంది. సో ఇక్కడ ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది. జస్ట్ సీ హియర్ సర్వర్ 1. దీనికి ట్యాగ్స్ అప్లై అయినాయా? ఎస్. నేమ్ ట్యాగ్ ఉంది, ఎన్విరాన్మెంట్ ట్యాగ్, ప్రాజెక్ట్ ట్యాగ్, అన్ని ట్యాగ్స్ అప్లై అయిపోయాయి. ఇది మ్యాపింగ్ అండి. ఇటువంటి సిచ్యువేషన్స్ కోసం మనం మ్యాపింగ్ అనేది వాడతాం. తర్వాత మీకు ఫర్ లూప్ ఐడియా ఉందా? ఉంది సార్. ఫర్ లూప్ లాస్ట్ టైం ఎప్పుడు చెప్పుకున్నాం? ఫర్ లూప్ డిస్కస్ చేసుకున్నాం ఎక్కడైనా? ఎక్కడ? Ansible లో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఫర్ లూప్స్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ యూజర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ యూజర్స్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ఇప్పటి వరకు మనం జనరల్ గా యూజర్స్ క్రియేట్ చేసినా లేకపోతే ఇంకేది క్రియేట్ చేసినా సరే మనకి లిస్ట్ రావట్లేదు. అంటే ఏం రీసోర్సెస్ మనం క్రియేట్ చేస్తున్నామో నాకు అవుట్పుట్ రావట్లేదు. నౌ ఐ వాంట్ టు ప్రింట్ అవుట్పుట్. అవుట్పుట్ కూడా నేను ప్రింట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికి మనం అవుట్పుట్ ఫంక్షన్ వాడాలన్నమాట. అంటే ఇక్కడ జనరల్ గా మనకి ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతున్నట్లు చూపిస్తున్నలే కానీ బట్ అది క్రియేట్ అయిందా లేదా, అసలు ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి, వాటి డీటెయిల్స్ అవేం చూపించట్లేదు. ఈవెన్ ఇంతకు ముందు మనం యూజర్స్ క్రియేట్ చేసినా సరే ఈ పర్టికులర్ యూజర్స్ మీకు క్రియేట్ అయ్యాయి అని అయితే చూపించట్లేదు. నౌ ఐ వాంట్ టు సీ దిస్ అవుట్పుట్. అవుట్పుట్ ఎలా చూడాలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ అవుట్పుట్ అని చెప్పేసి తీసుకున్నాం. అంటే ఇక్కడ డైరెక్ట్ గా నేనేం రీసోర్సెస్ క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ అవుట్పుట్ బ్లాక్ మాత్రమే తీసుకొని ప్రింట్ ది అవుట్పుట్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ప్రింట్ ది అవుట్పుట్. సో దీనికి వాల్యూ తీసుకుంటుంది. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫర్, మనకి జనరల్ గా పైథాన్ లో ఎలా ఇస్తారంటే ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఆర్ ఫర్ ఎక్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఇలా తీసుకుంటారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఫర్ నేమ్ ఇన్ వేరియబుల్స్. వేరియబుల్ లో మనం అంటే లైక్ లిస్ట్ యూజ్ చేస్తాం కదా, అది వేరియబుల్ లో డిక్లేర్ చేస్తాం. var డాట్ ఏబిసి. సో var డాట్ ఏబిసి అండ్ దెన్ నేమ్. నౌ దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు వేరియబుల్ సెక్షన్ ఇక్కడ వేరియబుల్ ఇక్కడ డిఫైన్ చేసాం కాబట్టి వేరియబుల్ సెక్షన్ ఓపెన్ చేయండి. వేరియబుల్ నేమ్ ఏబిసి, దీనిలో డిస్క్రిప్షన్ అవసరం లేదు, డైరెక్ట్ గా టైప్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి లిస్ట్ తీసుకుంటున్నాను, దానిలో కూడా స్ట్రింగ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు, దీనిలో కొన్ని వాల్యూస్ ని పాస్ చేస్తున్నాను లైక్ ముస్తఫా అండ్ దెన్ కిరణ్, నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ అండ్ దెన్ శశాంక్. ఇలా మల్టిపుల్ వాల్యూస్ నేను పాస్ చేశాను అన్నమాట. ఇక్కడ కామా పెట్టారు 1 సెకండ్. ఇక్కడ నేను మీరు చూస్తే నేను ఏదైనా రీసోర్స్ తీసుకున్నానండి, ఇక్కడ ఏదైనా రీసోర్స్ బ్లాక్ తీసుకున్నానా? లేదు సార్. దట్ మీన్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రియేట్. ఇక్కడ క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఈ వాల్యూస్ ని అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను అనమాట. అవుట్పుట్ ఫంక్షన్ ద్వారా ఏంటంటే మీరు ఏదైనా ప్రింట్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా ప్రింట్ చేయొచ్చు. అవి కూడా నేను మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటున్నాను కాబట్టి దానికి ఫర్ లూప్ యూజ్ చేశాను. పైథాన్ లో ఎలా ఉంటుందంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి దీనిలో కొన్ని వాల్యూస్ ని పాస్ చేస్తాను. 2, 45, 78 అండ్ 99 ఇలా కొన్ని వాల్యూస్ ని పాస్ చేశాను అనుకుందాం లిస్ట్ లో. ఇప్పుడు వీటిని మీకు 1 by 1 ప్రింట్ చేయాలి అంటే ఫర్ ఐ ఇన్ ఎక్స్ అని చెప్పేసి ఇస్తాను. అంటే ఎక్స్ లో ఉన్న వాల్యూ ఐకి వస్తుంది అనమాట. అండ్ వీ కెన్ ప్రింట్ దిస్ ప్రింట్ ఐ అని ఇస్తాం. సో అప్పుడు మనకి ఎలా ప్రింట్ అయింది అంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఉంది 2. సో ఎక్స్ లో ఇక్కడ 2 వస్తుంది అనమాట. ఇప్పుడు ఐ ఇన్ 2 అని చెప్పేసి అన్నాను కదా, ద 2 వాల్యూ విల్ కమ్ హియర్ అండ్ 2 ప్రింట్ అయింది ఇక్కడ. తర్వాత 45 ప్రింట్ అయింది, 78, నెక్స్ట్ 99 ఇలా ప్రింట్ అవుతుంది. సో నేను కూడా ఇక్కడ ఏం చేశానంటే ఫర్ నేమ్ ఇన్ అంటే నేమ్ అనే ఒక దానిలో నేను వేరియబుల్స్ పాస్ చేశాను var డాట్ ఏబిసి అని చెప్పి. సో ఇక్కడ వేరియబుల్స్ ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను అనమాట.
సో ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ ముస్తఫా ఉంది చూసారా వేరియబుల్స్ లో, ఈ ముస్తఫా అనేది నేమ్ కి వెళ్ళింది అనమాట. ఈ నేమ్ అనేది నాకు ప్రింట్ అయింది అవుట్పుట్ లో. నెక్స్ట్ తర్వాత కిరణ్, ఆ తర్వాత కార్తిక్, నెక్స్ట్ శశాంక్, ఈ విధంగా ప్రింట్ అయింది అనమాట. టెరాఫార్మ్ ప్లాన్ స్ట్రింగ్ మళ్ళీ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. చూడండి, ఆర్ యూ ఏబుల్ టు సీ ద అవుట్పుట్? ముస్తఫా Yes. ఒక యూజర్, కిరణ్, కార్తిక్, శశాంక్, ఇట్లా మీరు అవుట్పుట్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అప్లై చేసినా దేర్ విల్ బి నో యూజ్, ఎందుకంటే మనం ఎక్కడ రీసోర్సెస్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి. అలా లిస్ట్ కి సెట్ కి ఎవరికైనా డిఫరెన్స్ తెలుసా అండి? ఎనీవన్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్? సెట్ అనేది Set అంటే replace లో చేయడం. లేదు, సెట్ అనే దాంట్లో డూప్లికేట్స్ ఉండవు సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కొన్ని వాల్యూస్ తీసుకొని దీనిలో పాస్ చేస్తున్నాం. వాల్యూస్ వచ్చేసి 22, 11, 22, 3 అండ్ దెన్ 22 అగైన్. సో ఇలా పాస్ చేశాను. జనరల్ గా దీని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఎక్స్ ఆఫ్ 0 అంటే 22, ఎక్స్ ఆఫ్ 1 అంటే 11, నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ ఆఫ్ 2 22, ఎక్స్ ఆఫ్ 3 3, ఎక్స్ ఆఫ్ 4 22, ఇలా వస్తాయి. ఎప్పుడు ఇది లిస్ట్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ లిస్ట్. అదే మీకు సెట్ అయితే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే చూడండి 22, 11, 11, 3. డూప్లికేట్ వాల్యూస్ విల్ నాట్ అలౌ హియర్. సెట్ లో డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేయదండి. ఈవెన్ ఇఫ్ యూ పాస్ ద డూప్లికేట్ వాల్యూస్ విల్ నాట్ గెట్స్ అలౌ హియర్. సో దానికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ రాద్దాం. సో దీనిలోనే ఈసారి రీసోర్స్ సెక్షన్ తీసుకుందాం. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద రీసోర్స్ సెక్షన్ హియర్. AWS_IAM_user. సో దీనికి వెబ్ అని చెప్పేసి ఒక కీ తీసుకొని దీనిలో ఫర్ ఈచ్ తీసుకుందాం. ఫర్ ఈచ్ ఈజ్ ఈక్వల్ టు var డాట్ abc. ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకొని నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ వాల్యూ, అంటే ఎవ్రీ వాల్యూ విల్ గెట్స్ ఈచ్ డాట్ వాల్యూ. సో అలా డిఫైన్ చేయండి. అంటే ఎవ్రీ వాల్యూని స్కాన్ చేయాలి. ఫస్ట్ స్కాన్ చేస్తేనే కదా మనకి తెలిసేది నేమ్స్ అనేవి సేమ్ ఉన్నాయా లేకపోతే డిఫరెంట్ గా ఉన్నాయా అని చెప్పేసి. అయితే ఇక్కడ టైప్ ఏం తీసుకోవాలి? లిస్ట్ తీసుకోవాలా, మ్యాప్ తీసుకోవాలా, లేకపోతే సెట్ తీసుకోవాలా? సెట్. డూప్లికేట్ వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం ఇక్కడ. సో శశాంక్ తీసేసి ఇక్కడ ముస్తఫా అండ్ కార్తిక్ తీసుకొని కిరణ్. సో ఓవరాల్ గా అయితే ఇక్కడ నేను 4 వాల్యూస్ ని పాస్ చేశా. బట్ ఎన్ని రీసోర్సెస్ క్రియేట్ అవుతాయో చూడండి. టెరాఫార్మ్ ప్లాన్. సో చూడండి ఎన్ని రీసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి? 2 సార్, 2. 2 రీసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి. సో ఎట్లా అనమాట ఒకసారి ఆ కోడ్కి వెళ్ళారా? యా. సో ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ని పాస్ చేయదు అనమాట. సార్ ఇది ఫర్ ఈచ్ అనేది ఒక కైండ్ ఆఫ్ రిసోర్సా? లేదు, అది కూడా లూప్స్ లో ఏంటంటే ఫర్ లూప్ ఉంటుంది, ఫర్ ఈచ్ ఉంటుంది అనమాట. అంటే లూప్ ఇన్ ద లూప్ అని చెప్పేసి అంటారు. ఐడియా ఉందా? అది ఓకే. ఐ మీన్ లైక్ ఇంత మనం జనరల్ గా ఏఎంఐ ఐడి అని చెప్పి ఇలా ఇస్తాం కదా, ఈ ఫర్ ఈచ్ అనేది ఆ టైప్ దా లేకపోతే నాకు అది అర్థం కదా. ఫర్ ఈచ్ అనేది నేమ్ కూడా మళ్ళీ ఈచ్ డాట్ వాల్యూ అని ఇచ్చారు కదా. బేసికల్లీ ఇక్కడ చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నార్మల్ గా ఫర్ తీసుకున్నాం అనుకోండి, వాల్యూస్ అన్ని మీకు డైరెక్ట్ గా ప్రింట్ అవుతాయి. బట్ ఇక్కడ మీరు ఫర్ ఈచ్ తీసుకోవటం వల్ల ఒక 2-3 వాల్యూస్ ని పాస్ చేస్తున్నారు. 22, 44, 66 ఇలా వాల్యూస్ ని పాస్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు సీక్వెన్స్ మెన్షన్ చేస్తారు. అంటే ఎక్స్ ఆఫ్ 0 అంటే 22, ఎక్స్ ఆఫ్ 1 అంటే 44, ఎక్స్ ఆఫ్ 2 అంటేనేమో 66. అలా పాస్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ నేమ్ లో ఈచ్ వాల్యూ అని చెప్పేసి డిక్లేర్ చేశాను. దట్ మీన్స్ ఇట్ విల్ గెట్ స్కాన్. సో స్కాన్ అయిపోయి ఒకవేళ డూప్లికేట్ వాల్యూస్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేసేది అనమాట. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అంటే చూడండి, ఫస్ట్ 18 ప్రింట్ అయిందండి, 18 తర్వాత 44,
నెక్స్ట్ తర్వాత 66. ఇప్పుడు ఎందుకని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. బట్ వెన్ యూ హ్యావ్ సేమ్ వాల్యూస్, ఒకవేళ సేమ్ వాల్యూ ఉన్నట్లయితే దట్ విల్ గెట్స్ నెగ్లెక్టెడ్ హియర్. ఓకే సార్. తర్వాత ఇంకో కాన్సెప్ట్ వచ్చేసరికి మాడ్యూల్స్. మొన్న ఎవరు అడిగారండి టెరాఫార్మ్ మాడ్యూల్స్ అంటే ఏంటి అని. ఎవరు అది? ఐ డోంట్ రిమెంబర్ దాట్. నేనే సార్. మీరేనా? ఓకే. సో టెరాఫార్మ్ మాడ్యూల్స్ గురించి చెప్పుకుందాం. బేసికల్లీ టెరాఫార్మ్ మాడ్యూల్స్ మీకు సింపుల్ గా చెప్పాలి అంటే మనకి Ansible లో రోల్స్ ఎలా ఉన్నాయో టెరాఫార్మ్ లో మాడ్యూల్స్ అలాగా. సో డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది, రిమైనింగ్ కోడ్ అంతా కూడా సేమ్. సో మాడ్యూల్స్ ని యూజ్ చేసుకొని మల్టిపుల్ రిసోర్సెస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అంటే నాకు ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి, సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ అవ్వాలి, IEM యూజర్, IEM గ్రూప్, ఈ 4 రిసోర్సెస్ ఎట్ ఎ టైం క్రియేట్ అవ్వాలి ఇంప్లిమెంటింగ్ మాడ్యూల్స్. బట్ ఈ మాడ్యూల్స్ ప్రతి ఒక్కరు వాడతారంటే డిపెండ్స్ అండి. సో కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ ఎలా చేసినా సరే మనకి ఓవరాల్ గా రిసోర్సెస్ అయితే క్రియేట్ అవుతాయి. మాడ్యూల్స్ వాడటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ గెట్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. క్లారిటీ ఇన్ ద సెన్స్, సో ఏ ఫోల్డర్లో ఏ ఫైల్ ఉంది, ఏ ఫైల్లో ఏ కోడ్ ఉంది, దానిలో మనం వేరియబుల్స్ ఏం డిక్లేర్ చేస్తాం. సో అలా చేద్దామా మాడ్యూల్స్ యూజ్ చేసుకొని? సో ఫస్ట్ ఉన్న ఫైల్స్ అన్ని రిమూవ్ చేద్దాం. rm_rf స్టార్ రిసోర్సెస్ ఏం క్రియేట్ అయ్యి లేవు కదా. డన్. సో ఫస్ట్ మన దగ్గర అయితే ఎటువంటి ఫైల్స్ లేవండి. ఇక్కడ ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. mkdir అని చెప్పేసి ఒక టెరాఫార్మ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సో cd స్పేస్ టెరాఫార్మ్ కి వెళ్ళిపోయి ఇక్కడ టెరాఫార్మ్ లో మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ main.tf. ఈ main.tf లో వచ్చేసరికి మన యొక్క మాడ్యూల్స్ ని డిఫైన్ చేస్తాం. బట్ మాడ్యూల్స్ నేమ్స్ ఇంకా తీసుకోలేదు కాబట్టి జస్ట్ దీన్ని ఇగ్నోర్ చేయండి. provider.tf కి వెళ్ళిపోతాం. provider.tf AWS first provider section AWS and then is equal to AP-south-1 access key is equal to, సో నా దగ్గర యాక్సెస్ కీ సీక్రెట్ కి లాస్ అయిపోయాను. ఐ లాస్ ఇట్ ఐ థింక్. యా పోయింది. ఇప్పుడు ఎలా తెచ్చుకోవాలి అంటే సపరేట్ యూజర్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే యూజర్ లో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కి వెళ్ళిపోయి ఇక్కడ యాక్సెస్ కీ ఉంది చూసారా, యాక్సెస్ కీ అయితే ఉంది కానీ సీక్రెట్ కీ లేదు. బట్ యూ కెన్ జనరేట్ వన్ మోర్. క్రియేట్ యాక్సెస్ కీ మీద క్లిక్ చేయండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ క్రియేట్ యాక్సెస్ కీ. చూడండి సేమ్ యాక్సెస్ కీ ఉంటుంది బట్ సీక్రెట్ కీ విల్ గెట్స్ డిఫరెంట్. సీక్రెట్ కీ అనేది వేరే జనరేట్ అవుతుంది అనమాట. సార్ ఇక్కడ ప్రొవైడర్ దగ్గర కీ అవసరం లేదా? ప్రొవైడర్ దగ్గర ప్రొవైడర్ దగ్గర ఏం కీ అవసరం లేదు, ఎందుకంటే సింగిల్ క్లౌడ్. కీ అనేది డౌన్లోడ్ చేసినప్పుడు ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళిపోతాను. అవును, ఎక్సెల్ షీట్ లోనే ఉంటుంది మనకి అది. సార్ కాపీ అవ్వట్లేదు సార్ నేను చేశాను. ఎందుకు అవుతుంది? దాని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని బాగా మొత్తాన్ని కాపీ చేయండి. సపోజ్ ఇక్కడ నేను చేస్తున్నా చూడండి, డౌన్లోడ్ CSV ఫైల్ ఓపెన్ చేస్తున్నా, దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు ఇలా రావట్లేదు. అవునా, వస్తుంది. జస్ట్ ఆ బార్ వరకు సెలెక్ట్ చేసుకొని Ctrl+C ఇవ్వండి, ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ప్రొవైడర్ సెక్షన్ అయిపోయిందండి. వీ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్ హియర్. తర్వాత మాడ్యూల్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, mkdir మాడ్యూల్స్. సో ఇప్పుడు మాడ్యూల్స్ లోపలికి వెళ్ళిపోయి మీరు ఏవైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాటి నేమ్స్ తో ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. సపోజ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, తర్వాత యూజర్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ గ్రూప్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ కి వెళ్ళిపోవడం. ఇన్స్టెన్స్ లో ఫస్ట్ ఇక్కడ మనకి ఏమి ఉండాలంటే main.tf ఉండాలి, రీసోర్సెస్ కోసం am space main.tf, గో టు ఇన్సెట్. సో దీనిలో డైరెక్ట్ గా రీసోర్స్ సెక్షన్ తీసుకొని చెప్పండి కోడ్. AWS instance ఓకే key ఓకే region var.ami అన్ని వేరియబుల్స్ తీసుకుంటున్నా. నెక్స్ట్ type టైప్ instance type
ఇన్స్టెన్స్ టైప్. ఓకే, ఇన్స్టెన్స్ టైప్ ఈజ్ ఈక్వల్ టు వేర్ డాట్ ఐ టైప్. ఐటీ కొంచెం వేరియబుల్స్ గుర్తుపెట్టుకోండి ఏమి ఇస్తున్నామని. తర్వాత అవైలబిలిటీ జోన్. డాట్ ఏజెట్ ఓకే, వేర్ డాట్ AZ. నెక్స్ట్ tags is equal to name is equal to var dot iname. Close. సరిపోయింది ఇంతవరకు బేసిక్ ఇన్స్టెన్స్ వరకు. ఓకే, తర్వాత వేరియం స్పేస్ వేరియబుల్ వేరియబుల్ డాట్ TF. వేరియబుల్స్ వేరియబుల్ నేమ్ ఏంటి మనం ఫస్ట్ ఇచ్చింది AMI. ఏమై ఎస్, దీనిలో డిస్క్రిప్షన్ అవసరం లేదు, జస్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, తర్వాత డిఫాల్ట్ వాల్యూ అంటే వాల్యూ నేను ఇక్కడ డిక్లేర్ చేయట్లేదు, వాల్యూ ఎక్కడ డిక్లేర్ చేయాలి నేను చెప్తాను. ఓకే నెక్స్ట్ వేరియబుల్ టీ టైప్ వేరియబుల్ ఇన్స్టెన్స్ టైప్ ఐ టైప్ I type, and then string type is equal to string. Next one, ఏజెట్ variable 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 ఏజెట్ availability zone. Type is equal to string. Close. Next. వేరియబుల్ ఐ నేమ్ Variable iname. Okay. Type is equal to string. Close it. That's it. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే మనకి మాడ్యూల్స్ లో మెయిన్ డాట్ TF ఉంటుంది కదా, అక్కడ డిక్లేర్ చేస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్స్ మారినప్పుడు జస్ట్ అక్కడ మారిస్తే సరిపోయేది. ప్రతిసారి ఫోల్డర్స్ లోపలికి వచ్చి వేరియబుల్స్ డాట్ TF ఓపెన్ చేసి మీకు ఆ గందరగోళం అంతా ఉండదు అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ డాట్ TF చెప్పండి. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలి. ప్రొవైడర్ ఫస్ట్ ప్రొవైడర్ ఆల్రెడీ డిక్లేర్ చేసినట్టు. రిసోర్స్ ఓకే, సెక్యూరిటీ గ్రూప్ ఐడి AWS _ సెక్యూరిటీ గ్రూప్ గ్రూప్. ఓకే, దీనికి డెమో -SG అని చెప్పేసి తీసుకుంటున్నా, డెమో సెక్యూరిటీ గ్రూప్. ఓకే, దీని లోపల ఏముంటాయి? ఇంగ్రెస్ SCC-GR సెక్యూరిటీ గ్రూప్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ is equal to it has all. తర్వాత ఇంగ్రెస్ సో ఇంగ్రెస్ లో ఫ్రమ్ from port is equal to 22. నెక్స్ట్ to port is equal to 22. తర్వాత ప్రోటోకాల్ is equal to TCP. ఇంకా CIDR CIDR _ blocks 0.0.0.0/0. ఓకే, నెక్స్ట్ egress from port 0 is equal to 22. To port is equal to 22. Protocol is equal to TCP. Next, CIDR _ blocks is equal to 0.0.0/0. ఓకే, తర్వాత ఇంగ్రెస్ ఫ్రమ్ పోర్ట్. ఆల్ ట్రాఫిక్ ఏముంటుందండి? టు పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రోటోకాల్ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ CIDR _ blocks is equal to 0.0.0.0/0. ఓకే, నెక్స్ట్ అగ్రెస్. సో టైప్ చేయడం ఎందుకు, ఇంకా ఇది ఒకటి కాపీ చేసేద్దాం. 3yy లాస్ట్ లో దీన్ని కూడా బ్లాక్ చేయాలి. రిసోర్స్ సెక్షన్ egress last అగ్రెస్ డన్. సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసామంట. సో ఇన్స్టెన్స్ లో మనకు కావాల్సినవన్నీ చేసేసాం. నెక్స్ట్ మాడ్యూల్ ఏంటి? యూజర్స్ అండ్ గ్రూప్స్. సపోజ్ గ్రూప్స్ కి వెళ్దాం.
వేఎం స్పేస్ మెయిన్ డాట్ టిఎఫ్ చెప్పండి. రిసోర్స్ లో ఏం తీసుకోవాలి? ప్లస్ ఐఎం గ్రూప్. దీనికి వెబ్ అని చెప్పేసి తీసుకోండి. నెక్స్ట్ తర్వాత నేమ్ ఈజ్ ఈక్వల్ టు var డాట్ గ్రూప్ నేమ్ జీ నేమ్ అని చెప్పేసి తీసుకుంటాం అండ్ దెన్ క్లోజ్. సో వేరియబుల్ డిక్లేర్ చేశాం కాబట్టి వేరియబుల్ డాట్ టిఎఫ్ ఓపెన్ చేసి వేరియబుల్ బ్లాక్ లో వేరియబుల్ నేమ్ ఏంటి? గ్రూప్ నేమ్ అంటే జీ నేమ్ అని చెప్పి తీసుకున్నాం. దీనిలో టైప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఒకటే తీసుకుంటున్నాం అండ్ డిస్క్రిప్షన్ అవసరం లేదు, డిఫాల్ట్ వాల్యూ తర్వాత మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ సెక్షన్ ఏంటండి? యూజర్స్. దీనిలో కూడా మెయిన్ డాట్ టిఎఫ్ ఓపెన్ చేసి రిసోర్స్ ఏం తీసుకోవాలి ఇక్కడ? AWS IAM యూజర్. సో దీనికి హలో అని చెప్పేసి తీసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు var డాట్ యూ నేమ్ యూజర్ నేమ్ అండ్ దెన్ క్లోజ్. వేఎం స్పేస్ వేరియబుల్ డాట్ టిఎఫ్ వేరియబుల్ నేమ్ ఏమని తీసుకున్నాం? యూ నేమ్ యూజర్ నేమ్ అని చెప్పి తీసుకున్నాం అండ్ దెన్ type string. type is equal to string. Okay, close this one. Now save and continue. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్నిటికీ కూడా మనం కోడ్ రాసేసాము. నెక్స్ట్ మన మెయిన్ ఫోల్డర్కి వచ్చేద్దాం. ఇక్కడ మాడ్యూల్స్ లో ఫోల్డర్స్ ఉన్నాయి, ప్రొవైడర్ లో ప్రొవైడర్ సెక్షన్ ఉంది. ఇక్కడ మెయిన్ డాట్ టిఎఫ్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేసి మనం ఏవైతే మాడ్యూల్స్ డిక్లేర్ చేసామో ఆ మాడ్యూల్స్ అన్ని కూడా ఇక్కడ డిఫైన్ చేయాలన్నమాట. సో మన మాడ్యూల్ నేమ్ ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క పేరు పెట్టుకొని వాటి పాత్ ఎక్కడుందో వాటి ఇవ్వాలి. అర్థమైందా? సపోజ్ ఇక్కడ చూడండి మాడ్యూల్ అని చెప్పి తీసుకుంటుంది. దీనిలో ఫస్ట్ మాడ్యూల్ నేమ్ మై ఇన్స్టెన్స్ మాడ్యూల్ అని చెప్పేసి ఒక మాడ్యూల్ తీసుకుంటుంది. మీకు నచ్చిన పేరు తీసుకోవచ్చండి మాడ్యూల్ నేమ్. ఓకేనా? తర్వాత ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దీనిలో సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడుంది మీకు ఇన్స్టెన్స్ కి సంబంధించిన ఫైల్? కరెంట్ డైరెక్టరీలో మాడ్యూల్స్ అనే డైరెక్టరీలో ఇన్స్టెన్స్ అనే ఒక ఫోల్డర్ లో ఉంది. ఇక్కడే కదా ఉంది. అవును సార్. సో ఇన్స్టెన్సెస్ ఒకసారి చూద్దాం. ఆగండి. ls మాడ్యూల్స్ ఇన్స్టెన్స్. ఓకే, సో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ మనకి ఎర్రర్ వస్తుంది. విత్ డబుల్ కోట్స్ లో మెన్షన్ చేద్దాం సోర్స్. ఓకే, సో దీనిలో కొన్ని వేరియబుల్స్ తీసుకున్నట్లున్నాం. ఆ వేరియబుల్స్ అక్కడ డిక్లేర్ చేయలేదు కదా, ఆ వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఏఎంఐ ఈజ్ ఈక్వల్ టు, సో ఒక ఏఎంఐ తీసుకుందాం. నార్థన్ వర్జీనియాలో ఉన్నాము. go to server and take any AMI. నార్థన్ వర్జీనియా ఏపీ సౌత్ 1 తీసుకున్నామా? provider.tf లో ఏపీ సౌత్. యా, am స్పేస్ main.tf లో ఏఎంఐ ఆ యొక్క వేరియబుల్ కి నేను అసైన్ చేసిన వాల్యూ అండి ఇక్కడ. నెక్స్ట్ వన్ ఇంకొక వేరియబుల్ ఏం తీసుకున్నాం? ఏఎంఐ తర్వాత ఇన్స్టెన్స్ టైప్ అంటే ఐ టైప్ అని చెప్పేసి తీసుకున్నాం. దీనికి t2 డాట్ మైక్రో డిఫైన్ చేద్దాం. ఇన్స్టెన్స్ టైప్ తర్వాత అవైలబిలిటీ జోన్. ఎస్, ఏపీ హైఫన్ సౌత్ హైఫన్ 1B. అదే కదా, ఏపీ సౌత్ 1A 1B 1C. ఓకే, నెక్స్ట్ అవైలబిలిటీ జోన్ తర్వాత నేమ్. యా, సో ఐ నేమ్ వచ్చేసరికి మాడ్యూల్ ఇన్స్టెన్స్. క్లోజ్ ఇట్. సో ఇక్కడతో ఫస్ట్ మాడ్యూల్ అయిపోయిందండి. ఇంకొక మాడ్యూల్ ఏమో మై యూజర్ అని చెప్పేసి ఒక మాడ్యూల్ తీసుకుంటాం. సో ఆ సోర్స్ ఫైల్ ఎక్కడ ఉంది? సోర్స్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్స్ లో ప్రజెంట్ డైరెక్టరీలో మాడ్యూల్స్ అనే ఒక ఫోల్డర్ లో యూజర్ అనే ఒక ఫోల్డర్ లో ఉందండి. నెక్స్ట్ దానిలో యూ నేమ్ అని చెప్పి తీసుకున్నట్టున్నాం. యూ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, సో యూజర్ నేమ్ కి వాల్యూ ఇచ్చేద్దాం. మాడ్యూల్ యూజర్ అని చెప్పి తీసుకుంటున్నాం. మాడ్యూల్ యూజర్. క్లోజ్ ఇట్. నెక్స్ట్ ఇంకొక మాడ్యూల్ ఏంటండి? గ్రూప్.
ఎస్. సో మై గ్రూప్ అని తీసుకుందాం. అయితే ఇక్కడ వేరియబుల్స్ ఇక్కడే డిఫైన్ చేయాలి, అక్కడ చేయకూడదు అంటే అక్కడ కూడా చేయొచ్చు, బట్ ఇక్కడ చేయడం వల్ల అడ్వాంటేజ్ ./మాడ్యూల్స్ అనే ఒక ఫోల్డర్ లో గ్రూప్స్ గ్రూప్స్ గ్రూప్ ఓకే. జీ నేమ్ ఇస్ ఈక్వల్ టు మై గ్రూప్ మాడ్యూల్ గ్రూప్. క్లోజ్ దిస్ వన్. ఇంతేనండి, మీకున్న మాడ్యూల్స్ మొత్తం డిఫైన్ చేస్తారు. నౌ సేవ్ అండ్ కంటిన్యూ. ఫస్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఇనిట్, టెరాఫార్మ్ ఇనిట్ వేస్తే వామ్మో. సో ఇక్కడ చూడండి, కోటెడ్ స్ట్రింగ్స్ నాట్ బి స్ప్లిట్ ఓవర్ ది మల్టిపుల్ లైన్స్ టు ప్రొడ్యూస్ ది మల్టీ లైన్స్ ఏదర్ యూ కెన్ యూస్ స్లాష్ లైన్ టు క్యారెక్టర్స్ హెడర్ ఆఫ్ మల్టీ లైన్స్. సో ఇక్కడ నాకు కూడా ఇలాగ వచ్చింది సార్. హైఫన్ బదులు అండర్ స్కోర్ ఇవ్వాలేమో సార్. వేఎం స్పేస్ మాడ్యూల్స్ లో వేఎం స్పేస్ main.tf లో అండర్ స్కోర్. ఓకే, ఇక్కడ హైఫన్ ఇచ్చాం, బేసికల్ హైఫన్ తీసేసి అండర్ స్కోర్ తో ట్రై చేద్దాం. నౌ లెట్స్ ట్రై టెరాఫార్మ్ ఇనిట్. సేమ్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మాడ్యూల్స్ లో ఇన్స్టెన్సెస్ లో వేరియబుల్.tf లైన్ నెంబర్ 41 లో మిస్సింగ్ వేరియబుల్స్ ఆర్గ్యుమెంట్ అని వస్తుంది. డిఫైనేషన్ మస్ట్ బి ఎండ్ విత్ ది న్యూ లైన్. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. వేరియబుల్స్ లో స్ట్రింగ్ కార్డ్ మీరు డబుల్ కోడ్ వేసి ఇచ్చారు. అవునా? విఏఎం స్పేస్ మాడ్యూల్స్ లో ఇన్స్టెన్స్ లో వేరియబుల్.tf. ఓకే, దిస్ ఇస్ వాట్ వి డన్ ద మిస్టేక్. నౌ టెరాఫార్మ్ ఇనిట్. సో మనం తీసుకున్న మాడ్యూల్స్ అన్ని కూడా ఇనిషియలైజ్ అవుతాయి ఇక్కడ. అది అన్నెసరీగా మిస్లీడ్ చేస్తుంది కదా సార్. ప్రాబ్లం ఒక చోట ఉంటే ఇంకోటి చెప్తా ఉంది. లేదు, ఇక్కడ అదే కదా చెప్పింది చూడండి, మాడ్యూల్స్ లో ఇన్స్టెన్సెస్ లో వేరియబుల్.tf టెరాఫార్మ్ ప్లాన్. సో 4 రిసోర్సెస్ యాడ్ అవుతున్నాయి. ఏంటంటే 4 రిసోర్సెస్? సెక్యూరిటీ గ్రూప్, ఇన్స్టాన్స్, యూజర్ గ్రూప్. యూజర్ Group. groups, yes. Let me apply this one. Control or apply. Sorry, destroy అవుతుంది. సరే పర్లేదు లేండి, ఏం లేదు అక్కడ డిస్ట్రాయ్ అవడానికైనా. టెరాఫార్మ్ అప్లై హైఫన్ అవుట్ హైఫన్ అప్లై. డన్. సో వెళ్ళి చూద్దాం. ఇక్కడ ముంబైలో మాడ్యూల్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది. యూజర్స్ లో మాడ్యూల్ యూజర్ క్రియేట్ అయిపోయాడు. యూజర్ గ్రూప్స్ కి వెళ్ళిపోతే రిఫ్రెష్, మాడ్యూల్ గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయాడు. సో ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్. మళ్ళీ ఇప్పుడు ఏంటండి? సెక్యూరిటీ గ్రూప్. యా, సో లెట్స్ గో టు సెక్యూరిటీ గ్రూప్స్. SEC GRP ఇది మన సెక్యూరిటీ గ్రూప్. ఇట్ హ్యాస్ ఆల్, ఇదే కదా మన డిస్క్రిప్షన్ లో వచ్చింది. అవును సార్. 2 పర్మిషన్ ఎంట్రీస్ అంటే SSH ఆల్ ట్రాఫిక్ ఉన్నాయి. ఇవి అండి మాడ్యూల్స్ కాన్సెప్ట్. సెక్యూరిటీ గ్రూప్ దానికి యాడ్ చేయలేదు, జస్ట్ ఇండివిడువల్ గా క్రియేట్ చేసాం. యాడ్ చేయాలి అంటే తెలుసు కదా, VPC_security అంటే డిఫైన్ చేయాలి. యా, సార్ ఈ టెరాఫామ్, కుబర్నెటిస్ ఇంటర్వ్యూస్ వరకు ఇవి సరిపోతాయి సార్, ఇంకా నేర్చుకోవాల్సి ఉంటుందా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను, కొంచెం వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రాక్టికల్లీ అయితే అంటే నేను ఇప్పటి వరకు చూసింది
ఎక్స్పీరియన్స్ తో వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, 2.5 3 years ఎక్స్పీరియన్స్. వాళ్ళని ఎలా అవును. చేసి స్క్రీన్ షేర్ చేసి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి కోడ్ రాయండి, లేదా S3 బకెట్ ఎలా రాస్తారు కోడ్ రాయండి అని నోట్ ప్యాడ్ లో కోడ్ రాపిచ్చారు అనమాట. ఇప్పటి వరకు Okay. నేను మోస్ట్ కేసెస్ అన్ని అవే అడిగారు. రియల్ టైం కూడా సరిపోద్దా సార్ ఇది? రియల్ టైం కంటే ఇంకొంచెం కావాలండి. అంటే లైక్ ఇప్పుడు చెప్పుకున్నా సరిపోదు, బట్ ముందుకు వెళ్తాం కదా, 3 tier ఆర్కిటెక్చర్ ఎండ్ క్రియేట్ చేస్తాం కదా, అది నేర్చుకుంటే మీకు అది సరిపోద్ది. సో మనకి ఇంకా మొత్తం అవ్వలేదు కాబట్టి నేను మీకు ఇంకా చెప్పలేదు, జస్ట్ ఇక్కడ EC2 వరకు మాత్రమే జరిగింది. ఇంకా మనకి S3 ఉంది, VPC క్రియేట్ చేయాలి, 3 tier ఆర్కిటెక్చర్ ఎలా క్రియేట్ చేయాలి అది మొత్తం చెప్తాను, కొన్ని మీ చేత కూడా చేపిస్తాను. అది చేస్తే మీకు రియల్ టైంలో సరిపోయేది. ఓకే. సో ఇది అండి వాళ్ళ టాపిక్. ఇంకా టెరాఫామ్ లో టాపిక్స్ ఉన్నాయి, మొత్తం అయితే అవ్వలేదు. అవి టాపిక్ ఓరియంటెడ్ వెళ్దామని చెప్పి నేనైతే ఇప్పటితో ఆపేస్తున్నాను. S3 సో మండే నుంచి ఫస్ట్ S3 స్టార్ట్ చేస్తాను. S3 మాన్యువల్ గా చెప్పి దానికి టెరాఫామ్ కోడ్ ఎలా రాయాలి, తర్వాత VPC చెప్పి VPC కోడ్ ఎలా రాయాలి, దట్ వీ కెన్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో మీకు ఈ క్లాస్ లో ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. అండ్ ఇవాళ టాస్క్ వచ్చేసరికి లాస్ట్ టాస్క్ కంప్లీట్ చేశారు అందరూ? ఇంకా ఎవరైనా చేయాలండి? సరే, ఒకవేళ చేసిన వాళ్ళు ఉంటే నేను మీకు ఒక చిన్న అసైన్మెంట్ అయిపిస్తాను. టెరాఫామ్ మాడ్యూల్ అంటే ఏంటి, దానిలో కమెంట్స్ ఏముంటాయి తెలుసు. టెరాఫామ్ మాడ్యూల్స్ కాదు, వర్క్ స్పేస్. టెరాఫామ్ వర్క్ స్పేస్ గురించి తెలుసుకోండి, నేను చెప్తాను, బట్ ఇన్ కేస్ మీరు కూడా తెలుసుకుంటే బెటర్. టెరాఫామ్ వర్క్ స్పేస్ ఎందుకు వాడతాం రియల్ టైంలో, జస్ట్ ట్రై టు అనాలిసిస్. ఓకే, సో అదే టాస్క్ అనుకోండి. ఇందాక అడిగారు కదా, సో ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. సార్ రెజ్యూమ్ సెండ్ చేస్తా అని చెప్పారు. మర్చిపోయానండి, ఇప్పుడు చేస్తాను. ఆగండి 1 second, ఇప్పుడే చేసేస్తాను. లైన్లో ఉండండి. ప్రతిరోజు డాక్యుమెంట్స్ అయితే పంపిస్తున్నాను, కానీ ఒక శాంపుల్ రెజ్యూమ్ అంటే రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి దానిలో ఉన్నాయి, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. చూస్తున్నాం ఒక్క నిమిషం. 23rd కదా, యా. వచ్చింది చూడండి టెలిగ్రామ్ లో. మీరు చెప్పండి చేశారు. అకౌంట్ బ్లాక్ అయిపోయింది కదా, సో అక్కడ పైన సపోర్ట్ అని చెప్పేసి సర్చ్ చేయండి, సర్చ్ బాక్స్ లో సపోర్ట్. క్రియేట్ ఏ కేస్, రైట్ సైడ్ అకౌంట్ అండ్ బిల్లింగ్, సర్వీస్ దగ్గర అకౌంట్ యాక్టివేషన్, అకౌంట్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కేటగిరీలో వచ్చేసరికి బ్లాక్ అని ఏమైనా ఉందా, యాక్టివేషన్ కానీ, యాక్టివేషన్ సెలెక్ట్ చేయండి, ఫస్ట్ వన్. నౌ నెక్స్ట్ స్టెప్, జనరల్ ఇన్ఫర్మేషన్ పెట్టేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మై అకౌంట్ వాజ్ బ్లాక్ అని చెప్పేసి సబ్జెక్ట్లో ఇవ్వండి. బ్లాక్. సో కింద డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేయండి, హాయ్ దేర్, హ్యావ్ క్రియేటెడ్ దిస్ AWS అకౌంట్ ఫర్ లెర్నింగ్ AWS సర్వీసెస్. హాయ్ దేర్, ఓకే సార్, I have created AWS account. I have created AWS account. కింద ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. I have created AWS account. Yes. For learning AWS services. Free tier account అని మెన్షన్ చేయండి అక్కడ. ఫ్రీ టైర్ అకౌంట్ ఆల్రెడీ అకౌంట్ అని రాసావు కదా బ్రో. అక్కడ కాదు, ఐ క్రియేటెడ్ AWS అని చెప్పేసింది కదా, దాన్ని కూడా తీసేయండి. మొత్తం కాదు, ఒక నిమిషం. అరే ఐ హావ్ క్రియేటెడ్, ఒక నిమిషం, క్రియేటెడ్ AWS free tier account. Account for learning AWS services. But unexpectedly I got billing. Unexpectedly I got, sorry, my account was blocked.
Can you please help me to resolve this issue? Please Help me to resolve this issue. this issue. సో అక్కడ మై అకౌంట్ వాస్ బ్లాక్డ్ అని ఇచ్చారు కదా, అక్కడ కామా పెట్టేసి మై అకౌంట్ వాస్ బ్లాక్డ్ కామా స్పేస్. నౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్రియేట్ ఇన్స్టెన్సెస్. Now, I am not able to create instances. Can you please help me to resolve this issue? అంతే, నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేయండి. గో టు కాంటాక్ట్ అస్. అక్కడ చార్ట్ సెలెక్ట్ చేసుకోండి. లైవ్ చాట్ లోకి వస్తారు, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మొత్తం మీ అకౌంట్ వెరిఫై చేసి చెప్తారు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటి అని. సో వెంటనే యాక్టివేట్ చేస్తారు, లేకపోతే 24 hours టైం అన్న తీసుకుంటారు. వీళ్ళ చేతిలో పని అనుకోండి, ఇప్పుడు మీతో ఎవరైతే చార్జ్ చేస్తారో వాళ్ళ చేతిలో పని అయితే వెంటనే రిజాల్వ్ చేస్తారు. లేదా ఆ టికెట్ వాళ్ళు వేరే వాళ్ళకి పంపించాలి అంటే ఇట్ విల్ టేక్ 24 to 48 hours. సార్ నాది కూడా ఒక $53 వచ్చింది సార్ బిల్లింగ్. అవునా, ఏం ప్రాసెస్ కాకపోతే ఐ గాట్ బిల్లింగ్ ఇన్ మై అకౌంట్ అని పెట్టండి. సో ఐ హావ్ క్రియేటెడ్ దిస్ AWS అకౌంట్ ఫర్ లెర్నింగ్ AWS సర్వీసెస్, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ గాట్ బిల్లింగ్ ఇన్ మై అకౌంట్. ఐ డోంట్ నో అబౌట్ దీస్ బిల్లింగ్స్ అండ్ ఆల్. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అని చెప్పేసి పెట్టండి. సో వాళ్ళు మీకు కాంటాక్ట్ అయిపోయి బిల్లింగ్ రిమూవ్ చేస్తారు. ఫస్ట్ అడుగుతారు మీరు పే చేయగలరా అది అని, నో అని చెప్పండి. తర్వాత మీరు అకౌంట్ ఎందుకు బిల్లింగ్ పడిందో ఏంటో చెప్పేసి ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న యాక్టివ్ సర్వీసెస్ అన్ని కూడా మీ చేత టర్మినేట్ చేపిస్తారు. టర్మినేట్ చేపించి చెప్తారనమాట, నెక్స్ట్ టైం నుంచి వాడుకోవాలంటే ఫ్రీ రిసోర్సెస్ ఇన్ని ఉంటాయి, ఇంతవరకే వాడుకోండి. నెక్స్ట్ టైం నుంచి మేము బిల్లింగ్ రిమూవ్ చెయ్యము, ఇది ఫస్ట్ టైం మాత్రమే చేస్తున్నామని చెప్తారనమాట మీకు. హాయ్ మై నేమ్ ఇస్ నూర్ అండి. అదే చెప్పండి, లైక్ మీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సేమ్ చెప్పండి, మై అకౌంట్ ఈస్ బ్లాక్, ఐఎమ్ అనబుల్ టు క్రియేట్, ఐఎమ్ అనబుల్ టు లాంచ్ ఇన్స్టెన్సెస్ అని చెప్పేసి టైప్ చేయండి. నేమ్ అడుగుతున్నారు. ఫస్ట్ పైన మై నేమ్ ఇస్ అని చెప్పేసి పెట్టేసండి. ఫస్ట్ ఇక్కడ మై నేమ్ ఇస్ శశాంక్. ఎంటర్. మై అకౌంట్ ఈస్ బ్లాక్, I'm unable to launch instances. Enter it, send చేసేయండి. సో కొంచెం టైం పట్టింది, బట్ రెస్పాండ్ అవుతారు వెంటనే. బట్ వాళ్ళకి ఇష్యూ రిజాల్వ్ అవడానికి కొంచెం టైం పట్టింది అనమాట. చార్జ్ చేయండి, వాళ్ళు సొల్యూషన్ ఏంటో చెప్తారు వాళ్ళు. ఓకేనా సార్? ఇది అంటే బ్యాక్ వచ్చేది అంటే వేరే ట్యాబ్కి వెళ్ళొచ్చా? వేరే ట్యాబ్కి వెళ్ళిపోవచ్చు. సార్ ఇది యాక్సెస్ కి సీక్రెట్ కి నాది ఇక్కడ స్టోర్ అవుతుంది సార్. ఎక్కడ స్టోర్? డౌన్లోడ్స్కి వెళ్ళండి, కనపడలేదు. వేరే ఎక్సెల్ ఫైల్ సర్చ్ చేయండి, లేకపోతే పీసీలో ఏమన్నా ఉందో. .csv అని టైప్ చేయండి. .csv బట్ ఇది మ్యాక్ కాదు కదా, సిఎస్వి సపోర్ట్ చేయదు, ఎక్సెల్ లోనే సపోర్ట్ చేస్తుంది. ఓకే సార్ ఇది ఐఎం క్రియేట్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఒకవేళ ఐఎం క్రియేట్ చేసుకోవచ్చా ఇట్లా అకౌంట్ బ్లాక్ అయింది అట్లా? నో, ఐ థింక్ ఒకసారి ట్రై చేయండి. బట్ చూడండి, అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు, చూడండి. క్రెడెన్షియల్స్ జనరేట్ చేయండి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, క్రియేట్ యాక్సెస్ కి సీక్రెట్ కి, సెలెక్ట్ స్కోప్, ఏదో ఒకటి తీసుకో. అండర్స్టాండ్. నెక్స్ట్ డౌన్లోడ్ చేయండి. .csv తో అవుతుంది. ఓకే, ఓపెన్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా కాపీ చేయాలి? యాక్సెస్ కి తెలియట్లేదు సార్. అన్ని బేసిక్ గా ఏంటంటే, ఒక నిమిషం నాకు యాక్సెస్ డబుల్ టిక్ ఏ మీద డబుల్ టిక్ ఇచ్చేయచ్చు శశాంక్.
తెలియదు బ్రో. సెకండ్ లో ఉంది చూసారా? సెకండ్ మిడిల్ లో డబల్ టిక్ ఇచ్చేది. ఎక్కడ సార్? చూసారా? దీని మీద కర్సర్ ప్లేస్ చేస్తే మీకు ఇది సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కంట్రోల్ సి ఇవ్వండి మీరు. దాని మీద కాపీ అయిపోయింది. పేస్ట్ చేసి చూడండి ఎక్కడైనా పక్కన క్రోమ్ లో కానీ ఎక్కడైనా, లేదా కింద ట్యాబ్ లో అయినా పేస్ట్ చేయండి. అక్కడ అవుతుంది కదా. ఒకవేళ మీకు అది ఫుల్ కావాలంటే పైన డ్రాగ్ చేయండి పక్కకి. ఎక్కడ సార్ ఇది? ఏకి బికి మధ్యలో చిన్న లైన్ ఉందా? దాన్ని పట్టుకొని పక్కకి డ్రాగ్ చేయండి. డబల్ టిక్ ఇచ్చేది, డ్రాగ్ కూడా అవసరం లేకుండా సింపుల్ గా అంతే. ఓకే కానీ ఇంకా డబుల్ ట్యాప్ ఇచ్చేస్తే వస్తుంది సార్, లెంత్ ఎంత ఉందో అంత వస్తుంది. డబుల్ ట్యాప్ వెళ్ళిపోయి ఇక్కడ. ఇది ఎంతవరకు సార్? యాక్సెస్ కి తెలియట్లేదు. ఇది సీక్రెట్ కి కూడా సీక్రెట్ కి అక్కడ డబుల్ ట్యాప్ చేయండి. సీక్రెట్ కీ దగ్గర ఈకి సికి మధ్యలో ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఆటోమేటిక్ వచ్చేసింది చూడండి. ఇట్లా సో మళ్ళా వాళ్ళు చేసి మెసేజ్ చూడాలంటే అది ఒక క్రోమ్ ఉంది ఇక్కడ. ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేస్తున్నా. ఈ క్రోమ్ దగ్గర ప్లేస్ చేస్తే ఇక్కడ ఇది చాట్ బాక్స్. సో అది ఇంకా మీ మెసేజ్ చూడలేదు, బట్ వన్స్ అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది మెసేజ్ పెట్టాడు. అంటే ఇది ఆన్ సైన్ అవుట్ చేయకుండా ఇట్లా ఉంచేయమంటారా? సైన్ అవుట్ చేయొద్దు, అలానే ఉంచండి. మీరు ఏం చేయొద్దు, అదంతా చార్జ్ చేస్తూ ఉండండి. అంతేనా సార్? అంతే అండి. ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి వాళ్ళ క్లాస్లో? ఓకే శశాంక్, సో వాళ్ళతో మాట్లాడితే ఇష్యూ రిజాల్వ్ చేసేసుకోండి. అండ్ టాస్క్స్ అయితే చేసేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా టెరాఫార్మ్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తే మండే నుంచి AWS సర్వీసెస్ స్టార్ట్ చేసుకుంది. అండ్ టెరాఫార్మ్ కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పంపించాను మీకు, లేదనుకుంటా. సో టెరాఫార్మ్ లో నా దగ్గర ఉన్నంత వరకు పంపిస్తాను, అవి ఒకసారి చూడండి. సార్ వీళ్ళు మెసేజ్ చేశారు. సో మాట్లాడండి. క్యూబర్నెటిస్ మీద ఇంతవరకు అయితే నేను ప్రిపేర్ చేయలేదండి. బట్ క్యూబర్నెటిస్ మీద ఏంటంటే నేను త్రీ పార్ట్ చెప్పాను కదా. పాడ్ అంటే ఏంటి, పాడ్ లైఫ్ సైకిల్, నెక్స్ట్ ఇంకా రెప్లికేషన్ కంట్రోలర్, రెప్లికేషన్ సెట్, వాటి గురించి ఆ థియరీ చదువుకోండి. ఇంకా అవే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుకోండి. రెప్లికేషన్ కంట్రోలర్ కి రెప్లికేషన్ సెట్ కి డిఫరెన్స్ ఏంటి, పాడ్ లో డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, ఆర్కిటెక్చర్, వాటి యొక్క కాంపోనెంట్స్, ఆ మెటీరియల్ మొత్తం చదువుకోండి. ఇంకా అదే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనుకోండి. సార్ ఐఎమ్ డీటెయిల్స్ మొత్తం రివ్యూ చేస్తున్నారు చూడండి. This type of request is handled by one of the program support team forward to the case directly to them. So వేరే వాళ్ళకి కేస్ ని అవాయిడ్ చేశారంట అతను. ఫార్వర్డ్ చేశాను అని చెప్తున్నాడు. Like a member from this team will contact you soon. Our program team support only uses email. Don't open a chat or call about this case because we'll redirect this case to billing department. Okay, so billing department వాళ్ళకి ఈ కేసుని ఫార్వర్డ్ చేశారంట. మీకు మెయిల్ వస్తుంది. సో మెయిల్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వండి మెయిల్ వెంటనే. నో అని చెప్పేసి చాట్ క్లోజ్ చేసేయండి. నో థ్యాంక్ యూ. ప్లస్ ఇక్కడ మళ్ళీ ఎలాంటి టికెట్ అలాంటి ఏం రైట్ చేయొద్దు. అలా చేస్తే డైరెక్ట్ గా వాళ్ళు బిల్డింగ్ డిపార్ట్మెంట్ పంపడం వల్ల మీకు అన్నెసరీ డిలే అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ మెయిల్ కి రెస్పాండ్ అయితే సరిపోతుంది. ఓకే, నాకు మెయిల్ ఏం రాలేదు. ఇప్పుడే కాదు వస్తుంది, అంటే ఇప్పుడే కదా అతను టికెట్ రైజ్ చేసింది వాళ్ళకి. ఓకే ఓకే సార్, నో థ్యాంక్స్. ఓకే సార్, సైన్ అవుట్ అయిపోతుంది అయితే. క్లోజ్ చేసేయండి, దాన్ని సరిపోయేది. ఓకే, అకౌంట్ లాగిన్ అయి ఉన్నా ఏం కాదులే, ఏం ప్రాబ్లం లేదు, లాగిన్ అయ్యి. బట్ ఈ లోపు మీరే ఏమన్నా రీసోర్సెస్ ఉంటే రన్నింగ్ లో ఉన్నవి వాటిని డిలీట్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఎటు మంచిగా చేపిస్తారు. అదేదో ముందుగానే మీరే చేయండి ఏమన్నా. చూడండి సెక్యూరిటీ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయో, 313 క్రియేట్ చేశారు. వాల్యూమ్స్ 3 ఉన్నాయి. ఇంకా వేరే వేరే రీజన్స్ ఇంకేమి ఉన్నాయో, దాన్ని ఎందుకు క్రియేట్ చేశారు బ్రో? చూడండి ఇంకా ఓహియోకి వెళ్ళండి, ముంబై, నార్థన్ కాలిఫోర్నియా, అరిజోనా, మనకి యూజ్ చేసే టాప్ 5 చూడండి. ఓకే, సో ఇక్కడ ఏం చేయలేదు. నెక్స్ట్ ఓహియో, కాలిఫోర్నియా, అవి కూడా చూడండి.
4 ఉన్నాయి సార్. సార్ ఈ సెక్యూరిటీ గ్రూప్స్ వేరే వేరే రీజియన్ లో డిలీట్ చేసేసుకోవాలి అప్పటికప్పుడు ప్రాక్టీస్ అయిన తర్వాత. రీజియన్ కా రీజియన్ ఇవి యూనిక్. డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేయొద్దు. లాస్ట్ వన్ అంటే అన్నిటిని సెలెక్ట్ చేసి అది ఒకటి డీసెలెక్ట్ చేసాను సరిపోయేది. ఇదా సార్ డిఫాల్ట్ ఆ పైన కూడా ఆ పైన 3 తీసేసుకోండి. సార్ జస్ట్ క్వశ్చన్, ఇప్పుడు విపిసి కూడా డిఫాల్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం డిలీట్ చేయొచ్చు బేసిక్ గా. అలా చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది? ఏమైతే ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయలేము. ఎప్పటికి అవ్వదు, మనం ఒకటి Last సపరేట్ time- క్రియేట్ చేసుకునే వరకు. మళ్ళీ సపరేట్ గా క్రియేట్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఎలా విపిసి లో ఉన్న సపరేట్స్ అన్ని డిలీట్ చేశాడు ఒక స్టూడెంట్. ఓకే. తర్వాత సార్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వట్లేదు అని చెప్పేసి వచ్చాడు. సో తెర చూస్తే ఒక్క అవైలబిలిటీ జోన్ కూడా లేదు దాంట్లో. ఐ మీన్ వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేయరా సార్ డిఫాల్ట్? చేసుకోవచ్చు, అంటే వాళ్ళు చేయరు, మనం చేసుకోవాలి. ఓకే. సార్ ఇవి ఎలా సార్ డిలీట్ అయ్యాయి యాక్షన్స్? Refresh చేయండి. ఒక్క నిమిషం ఆగండి, రీఫ్రెష్ చేయండి అక్కడ. అన్నిటిని సెలెక్ట్ చేయండి, అక్కడ యాక్షన్స్ కి వెళ్ళండి, స్క్రోల్ డౌన్ చేయండి కొంచెం. స్క్రోల్ డౌన్ కొంచెం కింద నుంచి చూడు, అంటే ఆ బార్ కిందకి లా. డిలీట్ అని చెప్పి టైప్ చేయండి. డిలీట్ టైప్ చేయాలి. డిలీట్. నేను ఆ బిల్డింగ్ చూసుకున్న వెంటనే ఇవన్నీ చేశాను సార్, డిలీట్ చేశాను. అది బెస్ట్ ప్రాక్టీస్. అసలు బిల్లింగ్ పడిన వెంటనే ముందు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసేసుకోవాలి. వీటన్నిటిని సెలెక్ట్ చేయండి. డిఫాల్ట్ ఉండొచ్చు, సెర్చ్ చేయండి పైన. ముస్తఫా గారు కెరీర్ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది సార్? కెరీర్ గైడెన్స్ పెట్టుకుందాం, ఒక వీకెండ్ చూసి పెట్టుకుందాం అండి. 3 ఉన్నాయి సార్ డిఫాల్ట్. డిఫాల్ట్ 3 ఉన్నాయా? సరే, 3 అయితే సెలెక్ట్ చేసి అయితే ఏం లేవు కదా, ఏం లేదు సార్. క్లోజ్ చేసేయండి అయితే. మళ్ళీ అన్ని సెలెక్ట్ చేయండి. అయినా డిఫాల్ట్ డిలీట్ అవ్వవు మోస్ట్లీ. సెలెక్ట్ చేయండి అన్ని. డిలీట్ సెక్యూరిటీ గ్రూప్స్. సో అక్కడ చూడండి, డిఫాల్ట్ విల్ నాట్ డిలీట్. లాస్ట్కి వెళ్ళిపోయి చేయండి. సార్ కంపెనీలో ఫుల్ ఇంగ్లీష్ అనే సార్ ఉండేది. చాలా తెలుగు అంటే తెలిసిన వాళ్ళు బాగా క్లోజ్ అనుకుంటే తెలుగులోనే మాట్లాడుకుంటాంలే కానీ, బట్ మీటింగ్స్ లో అయినా మేనేజర్స్ తో మాట్లాడేటప్పుడు, సో స్క్రమ్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. డిలీట్ అవ్వట్లేదు. అవుతాయి, వెయిట్ సెకండ్, కొంచెం టైం పట్టింది. ఒకసారి రీఫ్రెష్ చేయండి. అక్కడ మీకు పైన మెసేజ్ వచ్చిందా, సెక్యూరిటీ గ్రూప్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ అని, గ్రీన్ కలర్ లో. అన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తా, యాక్షన్స్కి వెళ్ళండి, లాస్ట్కి. లేదు సార్, మళ్ళీ ఇట్లా బ్యాక్ క్యాన్సిల్ చేసావా ఇప్పుడు? ఆటోమేటిక్ అదే బ్యాక్ వెళ్ళిపోయిందా? ఆటోమేటిక్ బ్యాక్ అయిపోయింది సార్. ఎట్ ఏ టైం 50 ఒకసారి డిలీట్ అవుతుంది. చూడండి, అక్కడ ఇంతకు ముందు 300 సంథింగ్ ఉండేవి, బట్ ఇప్పుడు 263కి వచ్చాయి చూడండి. దట్ మీన్స్ డిలీట్ అవుతున్నాయి కానీ, బట్ కొన్ని మాత్రమే డిలీట్ అవుతున్నాయి. 50 డిలీట్ అయినట్టు సార్. ఇక్కడ సెక్యూరిటీ 50 ఉంది కదా, 63లో 50 డిలీట్ అయిపోయినాయండి. అవును, ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ 216కి వచ్చి డిలీట్ చేస్తా కూర్చోండి ఇంకా. ఓకే చేస్తాను. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? టెరాఫార్మ్ కుబర్నెటిస్ అడ్వాన్స్ బ్యాచ్ అన్నారు జూన్ ఫస్ట్ వీక్. అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్, అంటే ఈ మంత్ ఫస్ట్ వీక్ లో అనుకుంటున్నాం, బట్ ఇంకా డేట్ అయితే డిసైడ్ అవ్వలేదు.
సో మోస్ట్లీ ఫస్ట్ వీక్ కాకపోయినా సెకండ్ వీక్ లో అయినా ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అండ్ కోర్స్ ఫీజ్ అది ఇది అయితే ఇంకా డిస్కస్ ఏం చేసుకోలేదు శ్రీనివాస్ గారితో. వన్స్ అయిన తర్వాత చెప్తాను మీకు ఒకసారి. ఐ గివ్ ద అప్డేట్స్. సార్ టెరాఫామ్ డెప్త్ గా ఉంటుంది సార్ అది కోర్స్ డెప్త్ గా దీనికంటే ఇంకా డెప్త్ గా ఉంటుందండి. మనం ఇక్కడ 3 టైర్ ఆర్పిసి క్రియేట్ చేయడం వరకు నేర్చుకుంటాం కదా, అక్కడ ఇంకా కొంచెం డెప్త్ గా ఉంటుంది. మల్టిపుల్ వేస్ లో అండ్ ఇంకా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి దానిలో కూడా. ఓకే ఓకే 3 years పెడితే కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు. 3 years పెడితే కాల్స్ ఉన్నాయండి బాగా. Okay then. So bye everyone. Have a great day. Bye, sir. Next class. Happy weekend. Bye bye. థ్యాంక్ యూ సార్. బాయ్.